నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? 2034 లోపు సుమారుగా నేను చెప్తున్నటువంటి 4 రాశులు సుమారుగా సంపాదిస్తారండి. మినిమం 100 కోట్ల పైబడి సంపాదిస్తారని నా అంచనా. కానీ దీన్ని ఎవరు విశ్వసించారా, నమ్ముతారా, నమ్మరా నాకు తెలియదు. కానీ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క స్ట్రెంత్ను బట్టి కొందరు 10 కోట్లు సంపాదిస్తే, కొందరు 100 కోట్లు సంపాదిస్తారు, కొందరు 20 కోట్లు సంపాదించగలుగుతారు. మొత్తానికైతే సంపాదిస్తారండి. మీ అప్పులు, రుణ బాధలన్నీ కూడా తీరిపోయి మీరు ఇతరులకు అప్పులు ఇచ్చేంత స్థాయికి అయితే ఎదుగుతారు. అది మాత్రం రాసి పెట్టుకోండి. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి, ఈ 4 రాశులు. ఇప్పుడు సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది, కుంభరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. సింహ, కుంభ అండ్ వృషభ రాశి వారికి అదృష్ట రాజయోగం ఏర్పడింది. నిజంగా ఇలా కొన్ని రాశులు, ఇది తులారాశి, వృషభ రాశి. తులారాశి వారికి అదృష్టం. నేను ఒకటి తులారాశి వారి గురించి చెప్తున్నాను చూడండి. పంచమ స్థానంలో ఇప్పుడు శని వచ్చాడు, వక్రగతిలో వచ్చాడు. మళ్ళీ కుంభరాశిలో నుండి కుంభరాశిలోకి వచ్చాడు, మీనరాశిలో నుండి. ఇది తులారాశి వారికి అద్భుతం అండి. అందుకే ఒక్కసారి శని హోమం జరిపించుకోండి. ఈ 4 రాశులు శని హోమం జరిపించుకున్నా మంచిదండి. ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపి, ఇది 30 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి జరిపిస్తామండి శని హోమం. ఇప్పుడు మళ్ళీ వక్రగతిలో వచ్చాడు, కానీ శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. ఈ 4 రాశులకు అదృష్ట యోగం పట్టబోతుంది. వీలైతే మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీరు శని హోమం జరిపించుకోవాలనుకుంటే, విదేశాలలో ఉన్నా కూడా మన దగ్గరకు రానవసరం లేదండి. పేరు, గోత్రనామాలు పంపించండి. శని హోమం జరిపించే ఆ వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను. నేను ఇంతకంటే ముందు ఏం చేస్తానంటే, కొన్ని దేవాలయాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ శని ఆలయాలు సందర్శిస్తాను. అది శని శంగనాపూర్కి వెళ్తాను, మహారాష్ట్రకి. అక్కడికి అద్భుతంగా నేను శని హోమం జరిపిస్తాను. అయితే అక్కడ పేరు, గోత్రనామాలు పంపించండి. మందపల్లికి వెళ్తాను, ఆంధ్రప్రదేశ్, అక్కడ కూడా శని హోమం. ఇవన్నీ తిరునల్లార్, తమిళనాడుకి వెళ్తాను. కోకిలావందం, ఉత్తరప్రదేశ్. శనిదేవ్ మందిర్ మధ్యప్రదేశ్, గ్వాలియర్లో ఉంది. తిరుకొలికాడ్, తమిళనాడు ప్రాంతంలో ఉంది. గానగాపురంకి వెళ్తాను. ఇక్కడ అన్ని పూజలు జరిపించుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ శని హోమం జరిపిస్తాను. అతి శక్తివంతమైనటువంటి శని కంకణాలు పూజించి ప్రతి ఒక్కరికి నేను అవి అందజేసి ఏర్పాటు చేస్తాను. మీరు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ చూడొచ్చు. ఆ శని దేవాలయాల్లోకి వెళ్ళి పూజించిన వీడియోలు కూడా నేను పెడతాను. ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. శని ప్రభావం చేత దేవదేవుళ్ళు సైతమే దాక్కున్నారంట. శని వీడలేదట, వాటిని వాళ్ళు పట్టి పీడించిందట. మానవ మాత్రం మల ఎలాగం. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శనిని శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాలి. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. 2034 లోపు మీకు 100 కోట్ల పైబడే మీ సంపాదన పెరుగుతుంది. ఇది అక్షరాల సత్యం.